ఢిల్లీ గులాములు కావాలో తెలంగాణ గులాబీలు కావాలో తేల్చుకోవాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీలు జాతికి ద్రోహం చేసిన పార్టీలంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. 2 ఏళ్లలో తాండూరుకు కృష్ణా నీళ్లు తీసుకొస్తామన్నారు. చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాండూరులో కేటీఆర్ రోడ్ షోకు మంచి స్పందన లభించింది. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కోర్టుకు పోయి ఆ ప్రాజెక్టు కాకుండా అడ్డుకున్నది, తాండూరు రైతుల నోట్లో మట్టి కొట్టింది పాలమూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు. కోర్టుకు పోయింది వాళ్ళే, ఆపింది వాళ్ళే, పర్యావరణ అనుమతులు రాకుండా చేసింది వాళ్ళే మళ్ళీ తాండూరుకొచ్చి పాలమూరులోనేమో ప్రాజెక్టును ఆపుతారు. తాండూరుకొచ్చి ప్రాజెక్టు కట్టలేదు, రైతులకు నీళ్ళు ఇస్తలేడు కేసీఆర్ అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడతారు. అమ్మ పెట్టదు, అడక తిననీయదన్నట్టు వాళ్ళు 55 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యరు. మళ్ళీ మనం 5 ఏళ్లలోనే చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటారు. పాలమూరులోనేమో కేసులేస్తారు, తాండూరులోనేమో మొసలు కన్నీరు గారుస్తారు. ఆలోచించండి, ఆగం కాకండి. కాంగ్రెస్ వాళ్ళ కోటేస్తే కొత్తగా వచ్చేది ఏమీ లేదు, వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు, దేశంలో అయితే అడ్రస్సే లేదు. కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రాలుంటే అందులో 25 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ కూడా లేదు. వాళ్ళు మనకంటే కొద్దిగా పెద్ద పార్టీగా అంతే, ఓ జాతీయ పార్టీ అని నరుకుడు తప్ప ఏమీ లేదు. మనకు 11 మంది ఎంపీలు ఉంటే వాళ్ళకి 40 మంది ఎంపీలు ఉన్నారు, గంతే తప్ప పెద్ద ఎక్కువ ఏం లేదు. 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు 16 మంది ఎంపీలతో ఢిల్లీని శాసించే సత్తా ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు అనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నేను బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ వచ్చి ఎన్ని ఉడత ఊపులూపినా, అమిత్ షా వచ్చి ఎన్ని డైలాగులు కొట్టినా మీరు చేయగలిగింది ఏం లేదు. తెలంగాణలో మా ప్రజలు ఒక మాట చెప్తారు, మా అన్నలు తమ్ముళ్ళు ఒక మాట చెప్తారు, బేగానా షాదీమే అబ్దుల్లా దీవానా అంటారు. నరేంద్ర మోడీ పరిస్థితి కూడా తెలంగాణలో గదే. ఇక్కడ నీకున్నదేమి లేదు, నువ్వు చేయగలిగింది కూడా ఏం లేదు. మందికి ఓట్లేసుడెందుకు, మళ్ళా వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తులు ఇచ్చుడెందుకు? కాంగ్రెస్ ఓన్కి బీజేపీ ఓన్కి ఓటేస్తే ఏమొస్తుంది? రాహుల్ గాంధీ స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఏమైతుంది వీళ్ళతోని? అందుకే ఆలోచించాలి తాండూరు ప్రజలు. ఢిల్లీ గులాములు కావాలనా, తెలంగాణ గులాబీ కావాలనా? ఆలోచించండి, ఆగం కాకండి. ఈరోజు ఈ దేశానికి చౌకీదార్ కాదు, టేకేదార్ కాదు, ఈ దేశానికి కావాల్సింది ఒక జిమ్మెదార్, జోర్దార్, అసల్దార్, వఫాదార్, ఇమాందార్. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎత్తుక్కుందాం. తప్పకుండా తాండూరులో మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే 30-40 వేల మెజారిటీ తప్పకుండా తాండూరు నుంచే వస్తుందనే విశ్వాసం కూడా నాకు కలుగుతా ఉన్నది. కొంతమంది టీచర్లు సోదరులు కలిసినారు, విద్యావంతులు కలిసినారు. అన్నా, మా తాండూరుకు వికారాబాద్కి ఎప్పటి నుంచో హైదరాబాద్తో సంబంధం ఉంటుంది, మమ్మల్ని తీసుకుపోయే అధికారులు జోగులాంబ జోన్లో కలిపినరు, దయచేసి సీఎం గారికి చెప్పండి అన్నారు. నేను మాటిస్తున్నా, తప్పకుండా ఇది నా బాధ్యత, వాళ్ళది వీళ్ళది కాదు. ఇక్కడ ఉండే మా చదువుకునే తమ్ముళ్ళందరికీ చెప్తున్నా, నేను బాధ్యత తీసుకుంటా. ఆ పని మార్పించి, ఆ జోన్ మార్పించి మిమ్మల్ని చార్మినార్ జోన్లో కలిపే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది 2 ఏళ్ల లోపలనే ఈ ప్రాంత రైతుల కాళ్ళు కడిగి కృష్ణా నీళ్లతో మీ రుణం తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినాడు, తాండూరులో ఒక మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినారు. దాన్ని కూడా నెరవేరుస్తాం. ఏ అనుమానము వద్దు. రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి, కారు గుర్తు మీద ఓటేయండి. ఈ 2 పార్టీలు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పండి, చెంపపెట్టు లాంటి తీర్పునియండి అని చెప్పి కోరుకుంటూ